నకిలీ ధ్రువపత్రాలతో సిమ్ కార్డులను పొంది సైబర్ నేరాలకు పాల్పడే ఉదంతాలను అరికట్టేందుకు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. సిమ్ కార్డులు జారీ చేసే చోటే కట్టడి చేయాలనే నిర్ణయానికి వచ్చి పాయింట్ ఆఫ్ సేల్స్ ప్రతినిధులను అప్రమత్తం చేసే పనిలో పడింది. దేశ భద్రత, పౌరుల వ్యక్తిగత డేటా గోప్యతను కాపాడే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ టెలికాం శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ జేవి రాజారెడ్డి, డైరెక్టర్ జీవి మనోజ్ కుమార్ల బృందం పాల్గొని పాయింట్ ఆఫ్ సేల్ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. సైబర్ నేరాలు విచ్చలవిడిగా సాగిపోతూ ఎంతో మందిని మోసం చేస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొట్టడమే కాకుండా అనేక రకాలైన దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లే పరిస్థితి ఉన్న నేపథ్యంలో టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థ పూర్తి స్థాయిలో పటిష్టతను కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో పిఓఎస్ల సంబంధించిన బాధ్యతలు, వాళ్ళ విధి విధానాలపై చర్చించేందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పర్యటనలు నిర్వహిస్తోంది రాష్ట్ర టెలికాం సంస్థ. దీనికి సంబంధించి రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ ప్రస్తుతం రాజారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనిషిని తెస్తున్నారు. సార్, మీరు చెప్పండి, ఈరోజు టెలికాంలో అనేక మోసాలు జరుగుతున్నాయి. ఎంత సైబర్ వ్యవస్థ కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ కూడా మోసాలు జరుగుతున్నాయి. మీరు ఎక్కడ కట్టడి చేయాలనుకుంటున్నారు? ఎక్కడ మీరు లోపాలను గుర్తిస్తున్నారు? మేము మెయిన్గా సిమ్ని అమ్మేటప్పుడు అంటే ఈ మోసాల్లో ప్రధాన పాత్ర సిమ్ది ఉంది. అంటే ఇప్పుడు ఒకరి పేరు మీద ఇంకొకరు తీసుకున్నారనుకోండి, జనరల్గా మోసం చేసేవాడు ఎవడు వాడి పేరు మీద తీసుకోడు. అంటే ఈ విల్ ట్రై టు టేక్ ఫ్రమ్ ఆన్ సంబడీస్ నేమ్ విత్ ఏ ఫ్రాడులెంట్ డాక్యుమెంట్ ఆర్ ఫోర్జ్డ్ డాక్యుమెంట్. సో అందుకని అవి తీసుకునేది పాయింట్ ఆఫ్ సేల్స్లో. అందుకని పాయింట్ ఆఫ్ సేల్స్ వాళ్ళని జాగరూకం చేస్తే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసి కరెక్ట్ క్యాండిడేట్కే సిమ్ని అమ్మితే ఈ ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది. కానీ అల్టిమేట్గా టోటల్గా సైబర్ క్రైమ్ని దీని ద్వారానే ఆపలేం. ఇది ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాలి, పరివర్తన రావాలి. కానీ మా వైపు నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం నుంచి మెయిన్గా సిమ్ సేల్స్ని కంట్రోల్ చేయడం, అనాథరైజ్డ్ పీపుల్ చేతులేకి సిమ్స్ పోకుండా చూడడం దీని లక్ష్యం. ముఖ్యంగా ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశంగా తెలుస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి ఇంకా ఎలాంటి పోర్టల్స్ అందుబాటులో ఉన్నాయి? ప్రజలు ఏ విధంగా సులభంగా తెలుసుకోవచ్చు? సంచార్ సాథీ పోర్టల్ అని ఒకటి ఉందండి. దాంట్లో ట్యాప్ కాప్ అని డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ట్యాప్ కాప్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది. ఇప్పుడు మీ పేరు మీద ఎన్ని సిమ్ములు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 కనెక్షన్లు ఉన్నాయనుకుందాం, బట్ మీ పేరు మీద మీకు తెలియకుండా ఇంకెన్ని కనెక్షన్లు ఉన్నాయి అని తెలుసుకోవాలంటే సంచార్ సాథీ పోర్టల్కి వెళ్ళి ట్యాప్ కాప్ మాడ్యూల్ నొక్కి మీ నంబర్ ఇచ్చి ఓటీపీ వస్తుంది, అది ఇస్తే దెన్ ఆ పేరుతో ఎన్ని ఉన్నాయనేది వస్తుంది. సో అవి మీవే అయితే ఓకే, మీవి కాకపోతే ఇమీడియట్గా ఇది నాది కాదని అక్కడ నొక్కే ఆపర్చునిటీ ఉంది. మోర్ దాన్ 9 ఉండడం అఫెన్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ కాకుండా మిగతా స్టేట్లో 9 ఉండొచ్చు, జమ్మూ కాశ్మీర్లో 6 ఉండొచ్చు. ఇది రూల్. సో 9 కంటే ఎక్కువ సిమ్ములు నా పేరు మీద ఉంటే దట్ ఈజ్ ఇల్లీగల్ థింగ్. సో అది మీరు చూసుకోవచ్చు. తర్వాత చక్షు అని ఒక పోర్టల్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఏంటంటే ప్రజలకి చాలా కాల్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఈ కాల్ని ఎవరికి కంప్లైంట్ చేయాలా, దాని మీద ఎలా యాక్షన్ తీసుకోవాలనే డౌట్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఎవరైనా ఒక రాంగ్ కాల్ వచ్చింది, క్లియర్గా తెలిసింది దిస్ ఈజ్ నాట్ జెన్యూన్ కాల్ అని, మీరు అది మెసేజ్ కావచ్చు, SMS కావచ్చు, వాయిస్ రికార్డెడ్ మెసేజ్ కావచ్చు, నార్మల్ టెలిఫోన్ కాల్ కావచ్చు, మీరు ఆ సంచార్ సాథీ పోర్టల్కి వెళ్ళి చక్షు ఐకాన్ని నొక్కి మీకు వచ్చిన డీటెయిల్స్ దాంట్లో ఫీడ్ చేస్తే అగైన్ దట్ విల్ బి క్రాస్ వెరిఫైడ్ అండ్ ది నంబర్ విల్ బి బ్లాక్డ్. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు మేక్ citizen centric. Last few దిస్లో ఇట్ హాస్ క్రాస్డ్ 6 crore హిట్స్. ఒక గవర్నమెంట్ సైట్ 6 crore హిట్స్ క్రాస్ కావడం అనేది ఇట్స్ ఎ మేజర్ మైల్ స్టోన్. అంటే అంతమంది ప్రజలకి ఈ మెసేజ్ వెళ్ళింది. సరే, రాష్ట్రంలో మీ దృష్టికి వచ్చినంత వరకు అత్యంత క్లిష్టమైన కేసులు ఏమైనా చూసారా? అంటే ఇంత మోసం జరగచ్చా అనేది మీకు ఆశ్చర్యపోయిన విషయాలు ఏమైనా చూసారా? ఒకే సిమ్ వేలాది మందికి వెళ్తుంది అన్నారు కదా, అలాంటి కేసులు ఎక్కడ ఎక్కువ నమోదవుతున్నాయి? అలాంటి కేసులు ఎన్ని బుక్ అయ్యి ఉంటారు? అంటే కంట్రీలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. జమ్తారా అని జార్ఖండ్లో ఒక ప్లేస్ ఉంది, రాజస్థాన్లోంచి కొన్ని ప్లేసులు ఉన్నాయి. దే ఆర్ వెల్ నోటోరియస్ ఏరియాస్. అక్కడి నుంచి
ఈజీగా సిమ్ములు తెచ్చుకొని దాని ద్వారా మోసం చేస్తున్నారనేది తెలిసింది. మనకు ఆంధ్ర నుంచి అట్లాంటి కేసులే మా దృష్టికి రాలేదు, కానీ ఆంధ్రాలో ఉండే వాళ్ళకు కూడా ఇట్లాంటి కాల్స్ వస్తున్నాయి. అది నువ్వు జమ్తారాలో తీసుకున్నావా, లేకపోతే హైదరాబాద్లో తీసుకున్నావా, విజయవాడలో తీసుకున్నావా అనేది కాదు, ప్రతి ఒక్కరికి కాల్ వస్తున్నాయి. పొరపాటున డీటెయిల్ చెప్తే మోసపోతారు. సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొత్త వ్యవస్థ వస్తుంది, దీనికి సంబంధించి మనకి ఏ విధంగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని ఇప్పుడు ఒక మనిషి డిఫరెంట్ ఫేస్ కొంచెం మార్పులు చేసి నంబర్ ఆఫ్ సిమ్స్ తీసుకుంటే మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఆ ఫేస్లన్నీ వెరిఫై చేసి ఒకే వ్యక్తి ఎన్ని సిమ్ములు తీసుకున్నాడు అనే దాని మీద ఆస్త్రా అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ సిస్టమ్, సో దాని నుంచి తీసుకొని మేము టీఎస్పీలకు ఇస్తాము, వాళ్ళు ఇమీడియట్గా డిస్కనెక్ట్ చేస్తారు అట్లాంటి కనెక్షన్. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా ఆ సిమ్ కార్డుల జారీలో చట్టం విధించిన పరిమితికి మించి ఏవైతే అమ్ముడవుతున్నాయో వాటి మీద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రత్యేకమైన దృష్టి సారించినట్లుగా చెప్పుకోవచ్చు. దేశ భద్రతకు సంబంధించి అనేక కట్టుదిట్టమైన ఏర్పాట్లను అయితే చేస్తుందని తెలుసుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC టీవీ, విశాఖపట్నం.